ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి గ్రీన్ కారిడార్ మెట్రోను నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు పెట్టేలా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునేలా కసరత్తు చేస్తున్నామని సంస్థ తెలిపింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రీన్ కారిడార్ను నిర్మించనున్నట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్ట్ నుంచి మీర్ ఖాన్పేట్లో నిర్మాణం జరుగుతున్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డిపిఆర్ తయారీ కోసం జరుగుతున్న సర్వే పనుల నేపథ్యంలో మెట్రో అధికారులతో కలిసి ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి మొదలై మెట్రో రైల్ డిపో మీదుగా ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కు చేరుకునుంది. బహదూర్గూడలో ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్గూడ, పెద్ద గోల్కొండలో 2 మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో మార్గాన్ని ఓఆర్ఆర్ లో మెట్రో రైలుకు కేటాయించిన ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో నిర్మిస్తామన్నారు. అక్కడి నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగరకాలన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడివెల్లి, పంజాగూడ, మీర్ ఖాన్పేట్ వరకు 328 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో మెట్రోను అభివృద్ధి చేయనున్నారు. విశాలమైన రోడ్డు మధ్యలో రోడ్డుకు సమానంగా మెట్రోకు ఇరువైపులా 3 లైన్లు విశాలమైన రోడ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 22,000 కోట్లతో మెట్రో మొదటి దశను 69 కిలోమీటర్ల మేర నిర్మించినట్లుగానే హెచ్ఎండిఏ, టీజీఐఏసీ, మెట్రో రైల్ సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.